మొత్తానికి ఎలక్షన్ కమిషన్ దూకుడు పెంచింది. మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద చర్యకు రంగం సిద్ధం అవుతోంది. ఒక 4 కలెక్టర్లు, ఒక 5 ఎస్పీల మీద వేటు పడే అవకాశాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ 2 సభల తర్వాత ఈ దూకుడు కనిపిస్తోంది. అంటే ఏదో ఇంటర్లింక్ ఉందేమో కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి అనే సందేహాలు కలుగుతున్నాయి. వైసీపీ అయితే అదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఈసీ మీద అయితే మాటల దాడి ఉధృతం చేసింది. ఈ అంశానికి ఇంక ఇతరత్ర డెవలప్మెంట్స్కి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్తే రవికిరణ్ గారు. అలాగే ఇంకా మనకి రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి. తిరుత్తణి వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అలాగే కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ఊట్ల సురేంద్ర నాయుడు గారు, నమస్తే. టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. సురేంద్ర నాయుడు గారు. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఏదో ఒక అవినాభావ సంబంధం ఏదో కనిపిస్తుంది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా పర్యటనల మధ్యన, పర్యటనల తర్వాత, పర్యటనల ముందు ఎలక్షన్ కమిషన్ దూకుడు పెంచింది. సో గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టేనా? టీడీపీ గుండె మీద 2 చేతులు వేసుకుని ప్రశాంతంగా పోలింగ్కి వెళ్ళిపోవచ్చా? వసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఎంతో కొంత ఉండటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఐపీఎస్లు, ఐఏఎస్ల బదిలీలు, డీజీపీకి సంబంధించినటువంటి బదిలీ, ఇవన్నీ కూడా ఎంతో కొంత రాజకీయ ప్రభావంతోనే జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇది కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇది ఉపయోగపడుతుందా? లేదు అని అంటే వీళ్ళు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడింది అనేటువంటి దాని మీద ప్రజల్లో ఏమైనా ఇది ప్రతికూలమైనటువంటి ఫలితం ఇస్తుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నేను అనుకుంటున్నాను, ఈ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నటువంటి వేళ ఈ అధికారుల మార్పు ఇవన్నీ కూడా పెద్ద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని, కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడినటువంటి నేపథ్యం ఇవన్నీ గమనించినప్పుడు ఎందుకో ఇంకా తెలుగుదేశం జనసేనతో పూర్తి స్థాయిలో బీజేపీ కలవలేకపోతుందేమో అనేటువంటి అనుమానాలు మాత్రం ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అధికారుల మార్పు విషయంలో ఒక రకమైనటువంటి వాదన ఉంది. అదే క్రమంలో రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ప్రధానమంత్రి మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. జనరల్ గా చేసేటువంటి అవినీతి ఉంది, ఇసుక, మద్యము, ఇలాంటి మాటలు ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏవైతే మాట్లాడుతుందో వాటికి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడారు తప్ప, మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణలో అక్కడ కేసీఆర్ కుటుంబం మీద కానీ, కేసీఆర్ మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల వెనక ఆ పదును ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంత తీవ్రత అయ్యేది మాత్రం కనపడటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఎంతో కొంత రేపు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు సహకరిస్తారు అనేటువంటి ఆలోచనతోనే కొంత బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. మరి ఈ స్థాయిలో అయినా సరే ఎందుకు విమర్శలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద? చిలకలూరుపేటలో అసలు ఆ మాత్రం కూడా చేయలేదు. ఇప్పుడు ఎంతో కొంత 2-3 సభల్లో ప్రస్తావన చేశారు. ఎందుకు అనంటే బీజేపీకి సంబంధించి ఒక 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 0.87%. మరి వాళ్ళు గెలవాలంటే ఎవరు ఓట్లు కావాలి? తెలుగుదేశం ఓట్లు కావాలి, జనసేన ఓట్లు కావాలి. ముందు అసలు వాళ్ళ క్యాడర్ ఇప్పుడు బీజేపీ నమ్మాలి. బీజేపీ మాతోనే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఎంతో కొంత విమర్శలు చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం కలగాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఆ ఓటింగ్ రావాలి. కాబట్టి అందుకోసం మాత్రమే కొంత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినట్టుగా కనపడుతోంది. తెలుగుదేశం జనసేన ఓట్లు తెచ్చుకోవటం కోసం మాత్రమే. కానీ బీజేపీ వల్ల తెలుగుదేశానికి జనసేనకి వాళ్ళ గెలుపు కోసం అవసరమైనటువంటి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్టుగా కనపడటం. ఆయన పాల్గొన్నటువంటి సభల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఆయన ప్రసంగించటం, చంద్రబాబు నాయుడు మాట్లాడకుండానే ఆయన ముందే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేటువంటి వెళ్ళిపోతున్నటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమిలో ఇంకా ఐక్యత లేదేమో, వీళ్ళ మధ్య పూర్తి స్థాయిలో అంటే కలయిక అనేటువంటిది ఏదో కడుపులో కత్తులు పెట్టుకుని ఏదో పగిలిన దాన్ని ఫెవికాల్తో అంటించినట్టు ఉందంటారు, అంతేనా? అంతే తప్ప వీళ్ళ మధ్య ఈ అవినాభావ సంబంధం అనేటువంటిది, పొత్తుల బంధం అనేటువంటిది స్పష్టత లేనట్టుగా ఉన్నటువంటిది ఇంకొక రకంగా అలా కాదు కృష్ణాంజనేయులు గారు, ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండానే ఈయన బయలుదేరి వెళ్ళిపోతున్నారన్నారు. ఆయన ఉండగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ మాటలు ఉధృతికి ధాటికి ఎక్కడ ఈయన ఇంపాక్ట్ కనపడకుండా పోతుందనే అనుమానంతో ఆయన ముందర వెళ్ళిపోవచ్చుగా. అలా ఆ సందేహంతో అంటే ఎక్కడ తన్ని స్కోర్ ఓవర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక చిన్నపాటి కాంప్లెక్స్ తోటి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. కొంచెం పాజిటివ్గా ఆలోచిద్దాం అట్లీస్ట్ టీడీపీ వాళ్ళ కోసం. ఇప్పుడు ప్రధానమంత్రి ప్రసంగాలకు సంబంధించినటువంటి విషయంలో మనందరికీ తెలుసు ఆయన ఎంత వాడి వేడితో మాట్లాడుతున్నారు ఎన్నికల ప్రసంగాల్లో అనేటువంటి మనం చూస్తానే ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడేటువంటి ప్రధానమంత్రి ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. మరి ఎందుకు ఆయన ఆ విధమైనటువంటి ఆ ప్రసంగ వేడిని తగ్గించుకున్నారు, వాడిని తగ్గించుకున్నారు అనేటువంటిది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడు కనీసమైనటువంటి పొత్తు ధర్మం అంటే పొత్తులో ఉన్నటువంటి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేంత వరకు కూడా గౌరవంగా ఉండటం అనేటువంటిది, ప్రధానమంత్రి అయినా ఆయన ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులుగానే ఒక బీజేపీ నాయకులుగానే ఆయన పాల్గొంటున్నారు కదా, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గౌరవం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతమైన ప్రసంగం చేస్తే ఆయనకి ఏదో అయితేనే అలాంటిది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడుతో ఇప్పటికీ కూడా మానసికంగా పూర్తి స్థాయిలో కలిసేటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీకి లేవు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అన్ని భాషల్లో పొగుడుతున్నాడు నరేంద్ర మోడీని. మరి ఎట్లయితే 2017-18లో తిట్టాడో, 19 ఎన్నికలకు ముందు తిట్టాడో, అప్పుడు కూడా అన్ని భాషల్లో తిట్టించాడు, అన్ని జరిగింది. ఇప్పుడేమో అదే నరేంద్ర మోడీని అన్ని భాషల్లో పొగుడుతున్నారు. అయినా సరే మరి ఎందుకో నరేంద్ర మోడీకి చంద్రబాబు అంటే ఇంకా ఆ విధమైనటువంటి ఆ ఫ్రెండ్షిప్ భావన అనేటువంటిది